ఈ రోజు భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రోజు ఆమె జయంతోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. భారతదేశానికే వన్నె తీసుకొచ్చినటువంటి మహానాయకురాలు, ఉక్కు మహిళగా పేరుగాంచి ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకి రూపకల్పన చేసినటువంటి మహనీయురాలు. ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత గరీబీ హఠావో అనే కార్యక్రమాన్ని, అలాగే రోటీ కపడా ఔర్ మకాన్ అనే కార్యక్రమాన్ని, 20 సూత్రాల ఆర్థిక విధానాన్ని, అట్లాగే 5 సూత్రాల పంచవర్షీయ ప్రణాళికని, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల తాడిత పీడిత ప్రజానీకం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, బ్యాంకుల్ని జాతీయం చేస్తూ, రాజభరణాన్ని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టినటువంటి మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ భావజాలం కలిగిన ప్రతి వాళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాము అంటేనే ఈ దేశంలో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఓట్లేసేటటువంటి పరిస్థితికి ఆనాటి ఆమె వేసినటువంటి మార్గదర్శక విధానాలే. కాబట్టి మరి ఆమె లాంటి మహనీయురాలి అడుగుజాడల్లో ఈనాటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నడిచి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజా రాజ్యాన్ని కూడా ఆశీర్వదించి ముందుకు నడిచే విధంగా అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా ఈ రోజు వారికి నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, దేశంలో భారతదేశానికి ప్రధాని మొదటి ప్రధాని, లాస్ట్ ప్రధాని కూడా ఆమె అయింది. ఇప్పటివరకు కూడా మరెవరు కూడా ఒక మహిళ ఈ దేశానికి ప్రధాని కాలేదు. అయినటువంటి ఆమె ఉక్కు మహిళగా అనేకమైనటువంటి సంస్కరణలు ఇంతకుముందు మరి మా అధ్యక్షుడు చెప్పినట్టు 20 సూత్రాల పథకం చేసిన, పంచవన ప్రణాళిక తెచ్చిన, పేదలకు ఇంధనమ్మ ఇల్లు ఇచ్చిన. ఆ రోజులలో 77-76లోనే ఇంధనమ్మ ఇల్లుకు శ్రీకారం చుట్టింది ఆమె. ఉపాధి హామీ పథకం, తర్వాత రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆనాడు ప్రధానమంత్రిగా చాలా సంస్కరణలు చేసి అనేక కార్యక్రమాలు, ఈ బ్యాంకులని జాతీయ బ్యాంకులుగా తీర్చిదిద్దింది కూడా ఇందిరాగాంధీ గారు. అలాంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహిళ 107వ జయంతి మనం జరుపుకుంటాం. వారికి మరి వాళ్ళ కుటుంబానికి నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ.